ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యముల నుంచి జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభు చెప్పే మాట చూడండి. మీరు చేయు కార్యము లేవనగా అంటున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శిల్వ రక్తంతో కడగబడినారో వారికి చెప్పే మాట ఇది. మనము రక్షింపబడిన మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు చేయవలసిన కార్యం లేవనగా అని మాట్లాడు. సత్యమును బట్టి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా, ఎంతో సూటిగా, ఏమాత్రం నిర్మోమాటంగా, మోమాటం లేకుండా మాట్లాడుతుంది. సత్యమునే తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవాలి. విచారం ఏంటంటే, ఈ దినాలు ఎంత చెడ్డ దినాలు ఉన్నాయంటే, తల్లి తండ్రితో అబద్ధమే, తండ్రి తల్లితో అబద్ధమే, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధమే, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధమే. అబద్ధంను పట్టుకొని పోతున్నారు. సేవకుడు విశ్వాసులతో అబద్ధమే, విశ్వాసులు సేవకులతో అబద్ధమే. లేదు మేమెందుకు అబద్ధం చెప్తున్నాం అని అంటారేమో. ప్రతి ఒక్క చోట అబద్ధం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సేవకులు ఏమంటారు? వాళ్ళకి నచ్చింది ఉంటే ఇది దేవుని చిత్తం అని చెప్తారు, వారికి నచ్చింది ఉంటే అది క్రమం కాదని చెప్పేస్తారు. నిర్మోమాటంగా క్రమం కాదని చెప్తారు. విశ్వాసులు ఎక్కడ అబద్ధం చెప్తారు? మీటింగ్కి ఎందుకు రాలేవన్నా అంటే, లేని అబద్ధం సృష్టించి నాకు పని ఉంది అంటారు. ఇంట్లో ఉంటారు కానీ నాకు పని ఉంది అంటారు. తల్లిదండ్రులు ఎక్కడ అబద్ధం ఆడుతుంటారు? డబ్బులు ఉన్నాయా అని సిస్టర్ అడిగితే బ్రదర్ లేవంటాడు, లేవని అంటే ఉన్నాయంటారు. ఇక్కడ అబద్ధం ఆడతారు. పిల్లలు ఎక్కడ ఆడతారు? నువ్వు ఏడిపోయినావురా అంటే ఏడికిపోలే, వాడు ఎక్కడ తిరిగి రావాలన్నా తిరిగి వస్తాడు. వారు ఏం చేయాలన్నా అది చేసి వస్తారు. అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే, కుటుంబంలో అబద్ధం ఆరంభమై సంఘంలో నెరవేర్చబడుతుంది. దీనికి కారణం ఏంది అని అంటే, వాక్యమును మనం అర్థం చేసుకోకపోవడమే. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు సత్యమును అనుసరించి ప్రతివాడు సత్యము గురించే మాట్లాడాలి. సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువే సత్యము, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. మనం యేసు ప్రభు లేకుండా ఉంటే సత్యం లేనట్టే. నువ్వు ఎప్పుడైతే అబద్ధమును ఆశ్రయిస్తున్నావు అంటే యేసు ప్రభు నీ దగ్గర లేకుండా పోయినట్టు లెక్క. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను ధరించుకోవాలని చెప్పినాడు, క్రీస్తుని ధరించుకోవాలని చెప్పినాడు. క్రిస్టియన్ అంటే క్రిస్టిన్. నీ హృదయంలో యేసు ప్రభు క్రిస్టియన్ అని అందరికి చెప్పుకుంటాం, కానీ క్రీస్తును బయటపెట్టి మనం క్రైస్తవులంగా చెప్పుకుంటాం. యేసు ప్రభు మనలో ఉండాలి. యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు మనం చెప్పేదానికి అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడే మాటను సత్యంగా మాట్లాడగలుగుతాం. యేసు ప్రభు లేకుంటే అబద్ధమును అనుసరించి దాన్ని జరిగించే వారమై ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. అయితే దాన్ని బట్టి ఏమవుతుంది? సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమైన మీ గుమ్మముల్లో న్యాయమును బట్టి మీ తీర్పు ఉండాలి. మీరు ఈనాడు ఏమవుతుందంటే, అవసరం లేని అబద్ధం కల్పించి అబద్ధ సాక్ష్యం చెప్తున్నాం, అబద్ధమైన తీర్పులు ఇస్తున్నాం, ఏదో లాభం ఆశించి. మనోడైతే ఒక రకమైన మాట, బయటోడైతే ఒక రకమైన మాట చెప్తున్నాం. ప్రభు చెప్పేది ఏంటంటే, సత్యమైన దాన్ని బట్టి మాత్రమే మీరు మాట్లాడాలి అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం ఎవరమైనా ఒకనాడు దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారమైనాం. ఈ అబద్ధం అనేది చిన్నదే అనుకోవద్దు. అబద్ధం ఎంత పెద్దదంటే అగ్గిపుల్ల చిన్నదైనా ప్రపంచాన్ని కాల్చేయగలుగుతుంది. అదే రకంగా ఈ అబద్ధం చిన్నదైనా సరే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, సమస్తం ముంచి వేస్తుంది. మనం భయభక్తులు కలిగి వీలైన ప్రతి స్థలంలో, అంటే వీళ్ళు చేసుకొని ప్రతి స్థలంలో ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రతి స్థలంలో నిజమే మాట్లాడాలి. లేకుండా మాట్లాడకుండా ఉండవు నీకు తెలియకపోతే. దాన్ని బట్టి ఏం నష్టం లేదు.
నీకు తెలిసిందే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. దేవుడు కోరుకునేది అది. అటు రీతిగా మనం ఉన్నట్లు ప్రభు సాయం చేయను. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అనేక సార్లు సత్యమును విడిచి బతుకుతున్నాం, దయతో క్షమించండి. నీతో కలిసి ఉండట కృపణ సత్యం మనిషి మాట్లాడటం సాయం యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.